గాలిగర గాలిగర కొండెక్కుతుంటాయి. మామిడి ఆకుతో నీళ్ళు చల్లుకున్నాను. మామిడి ఆకుతో నీళ్ళు చల్లుకో ఇప్పుడు చెప్పు. ఓం అపవిత్ర పవిత్రవా సర్వాయ నమః. 3 సార్లు తాగి 4 సార్లు చీకడుకో. నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. ఆగమ్యవం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. చీకడుకోండి. గోవిందాయ నమః, విష్ణాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, సురేధరాయ నమః, వృషికనపుత్రాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, సరిబ్రహ్మ ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః. ఓం భూః ఓం నమః ఓం నమః ఓం మహా ఓం జనః ఓం నమః. చెరువు పువ్వు తీసుకుని ఆ గణపతి శిరస్సుని చేయబోలిచి పట్టుకోండి. ఓం అసలే తేవన రస్మారక్షణ ప్రాణమిహ పట్టుకోండి. యోపస్యేవ సూర్యవత్యంత ప్రమదేవ ప్రాణ అమృతమాప ప్రాణానేవైదాస్తానపక్వేదే స్వామిన్ తద్వదిగన్నాథ. యావత్ పూజావధానకం తావత్ అమృత భావేన బింబేత్వన సన్నిధం గురు. అలా పెట్టేసండి. అక్షతల పైన గణపతి పైన స్థిరో భవ వరదో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాధనం గురు మహాగణాధిపతయే నమః. చక్కగా మీ మనస్సులో ఉన్న కోరిక తలుచుకోండి. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం చేస్తున్నాం కాబట్టి భగవంతుడి కార్యక్రమం అందరం కూడా మనం భక్తులం కాబట్టి ఆ స్వామివారికి శక్తి ఉన్నంత వరకు చక్కగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పి దండం పెట్టుకుని ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా గణపతి పూజతో ప్రారంభం చేస్తాం. విఘ్నాలు కలగకుండా ఉంటాయి. కాబట్టి నాయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చేలాగా మీరు ఆశీర్వదించండి అని చెప్పి గణపతి దండం పెట్టుకుని పూలతో పూజ చేస్తుండండి. పక్కన దుండమహాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్నగల్భారం సమర్పయామి అక్షతమేమి ఆరయోహ పాఠ్యం సమర్పయామి అష్టయోహ్యం సమర్పయామి. మీరు ఆయనకి చూడండి. పుష్పాలు తీసుకోండి.